హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఓరు యమందాన్ ప్రేమ కథ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. అడ్వకేట్ జాన్ కడమ్మకుడి అనే విలేజ్లో ఉంటాడు. ఈ ఊర్లో చదువుకున్న ఏకైక వ్యక్తి జాన్ మాత్రమే. జాన్కి ఈ ఊర్లో ఉండే చదువుకొని వాళ్ళన్నా వాళ్ళు చేసే పనులన్నా అస్సలు సరిపోదు. ఊర్లో జాతర ఉంటే జాన్ తన భార్యను పిలుచుకొని జాతరకి వస్తాడు. జాతరలో ఉన్నప్పుడు జాన్ భార్యకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఉన్న అందరూ హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళేసరికి లేట్ అవుతుంది, ఇక్కడే డెలివరీ చేద్దామంటారు. కానీ జాన్ అది వినకుండా తన భార్యని టౌన్లో ఉన్న హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. లేట్ అయ్యేసరికి డాక్టర్స్ బిడ్డ ప్రాణాలని కాపాడలేకపోతారు. జాన్ అలాగే తన భార్య ఇద్దరు చాలా బాధపడతారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ బిడ్డ కాలు కదిలిస్తుంటే చూసి డాక్టర్స్ని పిలుస్తుంది. డాక్టర్స్ కూడా అది చూసి ఆ బిడ్డను బతికిస్తారు. ఆ తర్వాత ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. జాన్ అలాగే తన భార్య తన కొడుకు పేరు పెడతారు. కానీ అందరూ తనని పేరుతో పిలవకుండా లల్లు అనే ముద్దు పేరుతో పిలుస్తుంటారు. లల్లు జాన్కి ఫుల్ ఆపోజిట్. లల్లు ఎప్పుడూ ఊరి వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. స్కూల్లో అమ్మాయిలంతా లల్లు అంటే పడి చచ్చిపోతారు. లల్లు మాత్రం తన మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకు లల్లు తనకు ప్రపోజ్ చేసిన అందరినీ సిస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. వీళ్ళందరిలో జస్నా అనే అమ్మాయి మాత్రం లల్లుని సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటుంది. తను ఎప్పటికైనా ఒకే చెప్తాడు అని వెయిట్ చేస్తూనే ఉంటుంది. లల్లు ఫ్రెండ్స్ విక్కీ, పంచుకుటన్, టోనీ. విక్కీకి సినిమాలంటే పిచ్చి, అమ్మాయిలంటే ఇంకా పిచ్చి. పంచుకుటన్ తనకి లల్లు వయసు ఉన్న కూతురు ఉంటుంది. అయినా తను లల్లుతో కలిసి అలర్ట్ చేస్తూ ఉంటాడు. పంచుకుటన్ పెయింటింగ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. లల్లు కూడా పంచుకుటన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. పంచుకుటన్కి మందు అంటే చాలా ఇష్టం. టోనీ తనకి కళ్ళు కనిపించవు, అయినా అల్లరి మాత్రం అందరికంటే ఎక్కువ చేస్తాడు. టోనీ వాళ్ళ నాన్నకు కూడా కళ్ళు కనిపించవు. టోనీ అలాగే వాళ్ళ నాన్న ఇద్దరు రోడ్లో పాటలు పాడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. జాన్ రెండో కొడుకు పాపి జాన్ చెప్పిందే వింటూ మంచిగా చదువుకొని మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. టింకు, మింకు వీళ్ళిద్దరూ కడమ్మకుడిలో ఉన్న పిట్టగోడ బ్యాచ్. ఊర్లో జరిగే అన్ని విషయాలు ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈ ఇద్దరికి మాత్రం తెలుస్తాయి. దియా ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. డెవిస్ వాళ్ళ అమ్మ ఒక ప్రాస్టిట్యూట్. అందుకు తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా కోపం. ఎవరైనా సరే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే డెవిస్కి చాలా కోపం వస్తుంది. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే జాన్ కొడుకు పాపికి మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. బేసిక్ శాలరీనే ₹1,00,000. పాపి జాబ్ చేయడానికి వెళ్తుంటే లల్లు ఫ్యామిలీతో కలిసి పాపికి సెండ్ ఆఫ్ ఇస్తాడు. జాన్ ఊరి వాళ్ళతో తిరగద్దు అని లల్లుకు చెప్తూనే ఉంటాడు. కానీ లల్లు మాత్రం జాన్ మాటలు అసలు పట్టించుకోడు. లల్లుకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, బాగా పెయింటింగ్ కూడా వేస్తాడు. తన టాలెంట్ చూసే పంచుకుటన్కి చాలామంది పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటారు. లల్లు, పంచుకుటన్, విక్కీ, టోనీ నలుగురు పొద్దున్నే ఫుల్గా పనిచేసి రాత్రి అవుతున్నట్టే ఫుల్గా తాగి ఎంజాయ్ చేస్తుంటారు. లల్లు ముందు తాగడు, తన ఫ్రెండ్స్ ముగ్గురికి కంపెనీ ఇస్తాడంతే. అలా నలుగురు వాళ్ళకి నచ్చిన పని చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. టోనీ ఫేస్బుక్లో చూసి విక్కీ బర్త్డే ఈరోజు అని తెలుసుకుంటాడు. అందుకు లల్లు, పంచుకుటన్, టోనీ ముగ్గురు కలిసి విక్కీ ఇంటికి వెళ్ళి విక్కీకి సర్ప్రైజ్ ఇస్తారు. విక్కీ ఈరోజు నా బర్త్డే కాదు అంటూ ముగ్గురికి రివర్స్లో సర్ప్రైజ్ ఇస్తాడు. ముగ్గురు ఇల్లు క్లీన్ చేసేంత వరకు విక్కీ వాళ్ళ అమ్మ ఎవరిని బయటికి వెళ్ళనివ్వదు. వర్షం పడుతుంటే తల్లి కొడుకు ఇద్దరు బస్ స్టాప్లో ఉంటారు. డెవిస్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని లవర్స్ అనుకొని ఏడిపించడానికి వెళ్తారు. కానీ తను నేను మీ అమ్మని అనుకొని మమ్మల్ని వదిలే అంటుంది. అది వినగానే డెవిస్కి కోపం వచ్చి వీళ్ళిద్దరూ ప్రాస్టిట్యూషన్ పని చేస్తున్నారు అని ఇంటర్నెట్లోకి ఎక్కిస్తాడు. దాంతో వాళ్ళిద్దరి పరువు వెళ్ళిపోతుంది. అందరూ ఎలా పడితే అలా తిట్టడం స్టార్ట్ చేస్తారు. పాపి, తాన్యా ఇద్దరు కాలేజ్ డేస్ నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. తాన్యా వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పాపి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. తాన్యా వాళ్ళ నాన్న లల్లుని చూసి లల్లుకి ఫస్ట్ పెళ్లి చేయండి, ఆ తర్వాత తాన్యా పాపిల పెళ్లి గురించి ఆలోచిద్దామంటాడు. తాన్యా వాళ్ళ నాన్న మనసు మార్చుకునే లోపు పాపి తాన్యాలకి పెళ్లి చేయాలని జాన్ ఫిక్స్ అవుతాడు. దానికోసం త్వరగా నీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కొని పెళ్లి చేసుకోని లల్లుని ఫోర్స్ చేస్తాడు. లల్లు వాళ్ళ నాన్న మాటలు పెద్దగా పట్టించుకోడు. అందుకు జాన్ లల్లు ఫ్రెండ్స్ ముగ్గురిని పిలిచి లల్లుని పెళ్లికి ఒప్పించండి అంటాడు. వాళ్ళ ముగ్గురు దానికి సరే అని చెప్తారు. పాపి కూడా తాన్యాని త్వరగా పెళ్లి చేసుకోవాలి అని లల్లుకి ఫోన్ చేసి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లల్లు ఫ్రెండ్స్ ముగ్గురు లల్లుని ఒప్పించే పనిలో పడతారు. లల్లు నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంతవరకు కనిపించలేదు అంటాడు. దానికి లల్లు ఫ్రెండ్స్ ముగ్గురు లల్లుకు నచ్చే అమ్మాయిని వెతకాలి అని ఫిక్స్ అవుతారు. పంచుకుటన్కి ఒక గర్ల్స్ కాలేజ్లో పెయింటింగ్ కాంట్రాక్ట్ వచ్చి ఉంటుంది. లల్లు మనసుకు నచ్చిన అమ్మాయి
ఆ కాలేజ్లో ఉండొచ్చు అని లల్లుని కాలేజ్కి పిలుచుకొని వెళ్తాడు. విక్కీ గర్ల్స్ కాలేజ్లో ఎవరినో ఒకరిని పడేయాలని నీట్గా రెడీ అయి వస్తాడు. కానీ పాంచకుటం దగ్గర పనిచేసే అందరూ విక్కీలాగే నీట్గా రెడీ అయి వచ్చింటారు. దాంతో విక్కీ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. పాంచకుటం దగ్గర పనిచేసే అందరూ అమ్మాయిలను చూస్తుంటే అమ్మాయిలు మాత్రం లల్లుని చూస్తూ ఉంటారు. లల్లు కాలేజీలో ఉన్న అందరు అమ్మాయిలను చూస్తాడు. కానీ ఒక్కరు కూడా తన మనసుకు నచ్చరు. పాంచకుటం ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఊర్లో జాతర జరుగుతుంటే లల్లుకు నచ్చిన అమ్మాయి అక్కడ ఉండొచ్చు అని లల్లు ఫ్రెండ్స్ ముగ్గురు లల్లుని పిలుచుకొని జాతరకి వెళ్తారు. జస్న తన స్కూల్ డేస్ నుంచి లల్లుని ప్రేమిస్తూ ఉంటుంది. లల్లుని చాలామంది అమ్మాయిలు ప్రేమించింటారు. కానీ లల్లు ఒక్కసారి సిస్టర్ అని పిలవగానే అందరూ లల్లు వెంట పడ్డం ఆపేసింటారు. కానీ జస్న మాత్రం స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు లల్లు వెనకాల తిరుగుతూ ఉంటుంది. జస్న జాతరలో లల్లుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జాతరలో కొంతమంది జస్నాని ఏడిపిస్తారు. లల్లు అది చూసి అందరిని చితక్కొడతాడు. దాంతో జస్నాకి లల్లు మీద ఉన్న ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. లల్లుకి జాతరలో కూడా తన మనసుకు నచ్చిన అమ్మాయి కనిపించదు. లల్లు ఫ్రెండ్స్ లల్లు కోసం అమ్మాయిని వెతికి వెతికి అలిసిపోయి ఇంకా వెతకడం మా వల్ల కాదు అని చేతులెత్తేస్తారు. అప్పుడే లల్లుకి ఒక అమ్మాయి నచ్చుతుంది. తన పేరు దియా. లల్లు దియా ఫోటోని పేపర్లో చూసింటాడు. దియా కనపడడం లేదు అని పేపర్లో వేసింటారు. లల్లు ఫ్రెండ్స్ ముగ్గురు దాన్ని చూసి షాక్ అయ్యి లల్లుకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేస్తున్నాడు అని అనుకుంటారు. అప్పుడు లల్లు, నేను ఏ అమ్మాయి గురించి మీ దగ్గర మాట్లాడలేదు, అలాంటిది ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి అంటూ ఈ అమ్మాయిని వెతకాలి అంటాడు. లల్లు ఇంటికి వెళ్ళి చూస్తే పాపి ఇంటికి వచ్చింటాడు. లల్లు నా పని అయిపోయింది అనుకుంటాడు. కానీ పాపి జాబ్ మానేసి ఇంటికి వచ్చేసింటాడు. ఎందుకంటే పాపికి జాబ్లో టార్చర్ ఎక్కువైపోయి ఉంటుంది. అంతేకాకుండా మన పెళ్ళి ఎప్పుడు అని తాన్యా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటుంది. పాపికి స్ట్రెస్ ఎక్కువైపోయి హార్ట్అటాక్ వచ్చింటుంది. పాపి ఫ్రెండ్స్ పాపిని హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడతారు. అందుకే పాపి అన్నిటికీ దూరంగా వచ్చేసింటాడు. లల్లు ఈ విషయాలను తెలుసుకొని పాపికి ధైర్యం చెప్తాడు. దాన్ని వాళ్ళ అమ్మా నాన్న చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. లల్లు రోజు తన జీవితాన్ని ఎలా గడుపుతాడో పాపికి చూపిస్తాడు. పాపి ఇలాంటి జీవితాన్ని ఎలా మిస్ అయ్యాను అని చాలా బాధపడతాడు. లల్లు దియా గురించి పాపికి చెప్తాడు. పాపి దియానే పెళ్లి చేసుకో అని లల్లుతో అంటూ, నా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఒక ఎస్ఐ, తన పేరు అభిలాష్, తనను వెళ్ళి కలువు, దియా గురించి ఏమైనా తెలియచ్చు అంటాడు. లల్లు ఎస్ఐ అభిలాష్ని వెళ్ళి కలుస్తాడు. అభిలాష్ లల్లుతో, దియాది చాలా పూర్ ఫ్యామిలీ, తను కిడ్నాప్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంటూ తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అంటాడు. అలాగే దియా ఒక హాస్పిటల్ పనిచేసేది అని, దియా ఫ్రెండ్ నిత్య ఇక్కడే ఒక హాస్టల్లో ఉంటుందని చెప్తాడు. లల్లు నిత్య గురించి తన ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పి హాస్టల్లోకి వెళ్ళి నిత్యాన్ని కలవాలి అంటాడు. పంచుకుటానికి ఇద్దరు దానికి ఒప్పుకోరు. లల్లు టోను ఇద్దరు కలిసి నిత్యాన్ని వెతుక్కుంటూ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్తారు. కానీ నిత్య హాస్టల్లో ఉండదు. లల్లు చాలా డిసప్పాయింట్ అవుతాడు. తర్వాత పంచుకుటాన్ విక్కీ కూడా లల్లుకి హెల్ప్ చేస్తారు. లల్లు నిత్య గురించి తెలుసుకొని నిత్యాన్ని వెళ్ళి కలుస్తాడు. నిత్య దియా గురించి లల్లుకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. దియా చాలా మంచి అమ్మాయి, ఎవరైనా బాధపడితే అస్సలు చూడలేదు. ఒక అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవడానికి భయపడుతుంటే దేవుడు ఉన్న లాకెట్ని తనకి ఇచ్చి ధైర్యం చెప్తుంది. దియా వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. దియా వాళ్ళ నాన్న దియాని చదివించడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఇప్పుడు దియా వాళ్ళ అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. తన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఉంటాయి. దియా తన కిడ్నీని వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేపించుంటుంది. దియాని చాలామంది ప్రేమించారు. కానీ తను, నా మనస్సుకి నచ్చిన తను నన్ను వెతుక్కుంటూ వస్తాడు అనేదంటూ దియా తప్పకుండా వెనక్కి వస్తుంది అంటుంది. ఇవన్నీ వింటున్న లల్లు చాలా సంతోషపడతాడు. లల్లు నిత్యతో, దియా మనసుకు నచ్చిన వాణ్ణి నేనే అంటాడు. లల్లుకి దియా మీద ఆలోచనలు పెరిగిపోతాయి. దియా మీద రోజు రోజుకి ప్రేమను పెంచుకుంటూనే ఉంటాడు. పంచుకుటన్ విక్కీ ఇద్దరు దియా విషయంలో లల్లుకి సపోర్ట్ చేసినా చేయకపోయినా టోనీ మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అలా ఎలా సపోర్ట్ చేస్తున్నావని లల్లు టోనీని అడుగుతాడు. అప్పుడు టోనీ, మేము రోడ్లో పాటలు పాడితే అందరూ 10 రూపాయలు మాత్రమే ఇస్తారు, కానీ నువ్వు మాకే తెలియకుండా 500 రూపాయలు ఇస్తావు. నా కళ్ళు లేకపోయినా ఆ విషయం తెలిసింది. అలాగే నీకు దియా మీద ఉన్న ప్రేమ నాకు కనిపించింది అంటాడు. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు లల్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జస్నాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేసింటారు. జస్నా ఆ పెళ్లి కార్డ్ని లల్లుకి ఇస్తూ, నేను నీకోసం జీవితాంతం వెయిట్ చేస్తాను, కానీ మా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు అంటూ, నీకు నా మీద ప్రేమ వస్తే పెళ్లి జరిగే 1 సెకండ్ ముందు నాకు ఫోన్ చేయి, నేను నీకోసం వచ్చేస్తా అంటుంది. లల్లుకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. లల్లు అలాగే తన ఫ్రెండ్స్ దియా గురించి మాట్లాడుకుంటూ ఉంటే టింకు మింకు దియా ఫోటోను చూసి, దియాకి యాక్సిడెంట్ అయ్యింది, మేమే తనని ఒక కారులో ఎక్కించి హాస్పిటల్కి పంపించామని చెప్తారు. లల్లు అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఊర్లో ఉన్న హాస్పిటల్స్ మొత్తం తిరిగి దియా గురించి ఎంక్వైరీ చేస్తాడు. కానీ దియా గురించి ఎలాంటి ఆచూకీ తెలీదు. లల్లు చాలా బాధపడతాడు. ఇదంతా ఇలా ఉండగా పాపి దియా గురించి తెలుసుకొని లల్లుకు చెప్తాడు. దియా చనిపోయి ఉంటుంది. లల్లు దియాని వెళ్ళి చూసి చాలా బాధపడతాడు.
ఎస్ఐ అభిలాష్ లల్లుతో తనని ఎవరో యాక్సిడెంట్ చేశారు, అది ఎవరు అని ఎవరికి తెలీదు అంటూ తన బాడీ మార్చురీలో దొరికింది అంటాడు. ఇదంతా చేసింది డేవిస్ అలాగే అభిలాష్. ఈ విషయం లల్లుకి తెలిసింటుంది. ఎలా అంటే లల్లుకి హాస్పిటల్ దియా కనిపించకపోయేసరికి కారు గురించి మింకుని టింకుని అడుగుతాడు. వాళ్ళు అది ఒక పాత మోడల్ మారుతి కారు అని అంటూ ఆ కారు మీద ప్లమ్ ఫ్రూట్స్ యొక్క మచ్చలు ఉన్నాయి అంటారు. అలాగే ఆ కారుకు సంబంధించిన లైట్ రింగ్ మాకు దొరికింది అంటూ దాన్ని చూపిస్తారు. లల్లుకి ప్లమ్ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ఊర్లో ఎక్కడెక్కడ ప్లమ్ ట్రీస్ ఉన్నాయని లల్లుకి బాగా తెలుసు. లల్లు ఒక ఇంట్లో పాత మోడల్ మారుతి కారుని చూసింటాడు. ఆ ఇంటికి వెళ్ళి కారుని చెక్ చేస్తే ఆ కారుకి లైట్ రింగ్ ఉండదు. లల్లు కార్ ఎవరిది అని ఎంక్వైరీ చేస్తాడు. అది డేవిస్ది అని తెలుస్తుంది. అలాగే అభిలాష్ డేవిస్ వాళ్ళ అంకుల్ అని తెలుస్తుంది. లల్లు దియాని ఏం చేశారో చెప్పు అని అభిలాష్ని అడుగుతాడు. అభిలాష్ దియాని ఎలా చంపారో చెప్తాడు. డేవిస్ మెడికల్ షాప్ ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. అదే మెడికల్ షాప్కి దియా వస్తుంది. దియా డేవిస్తో ఆమెకి మీ తల్లి వయసు ఉంటుంది, తనతో ఇలాగనే మాట్లాడేది అంటుంది. అది వినగానే డేవిస్కి కోపం పెరిగిపోతుంది. దియాని ఫాలో అయ్యి ఎవరు లేని ఒక చోట యాక్సిడెంట్ చేస్తాడు. అది టింకు మింకు చూసి అదే కారులోనే హాస్పిటల్కి పంపిస్తారు. యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా దియా ప్రాణాలతోనే ఉంటుంది. కానీ డేవిస్ దియాని చంపాలి అని ఎవరు లేని ఒక చోటుకి పిలుచుకుని వెళ్ళి ఎవరికి కనిపించిన ఒక చోట దియాని విసిరేపిస్తాడు. దియా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చనిపోతుంది. అభిలాష్ దీని గురించి ఎవరు తెలుసుకోకుండా జాగ్రత్త పడతాడు. కానీ లల్లు ఈ విషయం తెలుసుకుంటాడు. లల్లు నేను డేవిస్ని వదిలిపెట్టను అంటాడు. అభిలాష్ డేవిస్ ఎక్కడ ఉన్నాడో చెప్పి నీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి డేవిస్ని పిలుచుకొని రా అంటాడు. లల్లు అక్కడికి వెళ్ళి అందరిని కొట్టి డేవిస్ని స్టేషన్లో అప్పగిస్తాడు. తర్వాత అభిలాష్ని కొట్టి అభిలాష్తోనే కేసు ఫైల్ చేపిస్తాడు. ఈ విషయం దియా వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకొని లల్లుకి థ్యాంక్స్ చెప్తారు. దియా వాళ్ళ అమ్మ ఎవరు అంటే లల్లు పుట్టినప్పుడు లల్లు చనిపోయాడు అని డాక్టర్స్ చేతులు ఎత్తేస్తారు. కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ లల్లు కాలు కదిలిస్తుంటే చూసి డాక్టర్ని పిలిచి లల్లుని బతికించుంటుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీనే దియా వాళ్ళ అమ్మ. లల్లు దియా వాళ్ళ పేరెంట్స్తో నేను మీ కొడుకు లాంటివన్నీ, మీకేమైనా అవసరమైతే నన్ను పిలవండి, నేను చేసి పెడతా అని ధైర్యం చెప్తాడు. అది వినగానే దియా వాళ్ళ పేరెంట్స్ చాలా సంతోషపడతారు. లల్లు దియా బతికి ఉన్నప్పుడు ఒక్కసారి కూడా చూసింటాడు. కానీ దియా లల్లుని చూసింటుంది. లల్లుకి జుట్టు పెద్దగా ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం. అలా ఎవరైనా తనకు కనిపిస్తే మీకు జుట్టు బాగుంది, దాన్ని కట్ చేసుకోవద్దు అని కాంప్లిమెంట్ ఇస్తాడు. అలా ఒకసారి రోడ్లో వెళ్తూ దియాకి ఇలానే కాంప్లిమెంట్ ఇస్తాడు. కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు లల్లు దియా ఫేస్ని చూసింటాడు. కానీ దియా లల్లుని చూసింటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. లల్లు బీచ్లో ఒక చిన్న పాపని మాట్లాడిస్తాడు. అప్పుడు లల్లు తన పేరుని ఆ చిన్న పాపకు చెప్తాడు. అసలు లల్లు పేరు ఏమి అంటే మోహన్ లాల్ జాన్ కొంబానాయల్. ఆ చిన్న పాప వెళ్తూ ఒక దేవుడి లాకెట్ని పడేసుకుని వెళ్ళిపోతుంది. దాన్ని లల్లు తీసుకుంటాడు. ఆ లాకెట్ ఎవరిది అంటే దియాది. ఆపరేషన్ చేయించుకోవడానికి ఒక చిన్న పాప భయపడుతుంటే దియా ఆ చిన్న పాపకి ఆ లాకెట్ని ఇచ్చింటుంది. ఆ చిన్న పాప ఇప్పుడు లల్లుని మాట్లాడిచ్చింటుంది. లల్లు ఆ లాకెట్ని తన దగ్గర పెట్టుకుంటాడు. లల్లు దియా ఆలోచనలతో జీవితాన్ని గడపడం స్టార్ట్ చేస్తాడు. అలా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓరు యమంతాన్ ప్రేమ కథ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ జియో సినిమాలో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.